నా పేరు సుబ్బరాజన్ అండి. నేను ఒంగోలు కౌస్ మీద వెళ్తాను, మంచి బ్రీడర్స్ మీద వెళ్తాను. ఈ మధ్యన మినియేచర్ పేరుతో పొంగనూరుని మూలంగా తీసుకుని మినియేచర్ పేరుతో మరగుజ్జు ఆవులను సృష్టించి చాలామంది మార్కెట్ చేస్తున్నారు. అది ప్రకృతికి విరుద్ధం అని నేను అనుకుంటున్నాను. మరగుజ్జు మొక్కలు పెంచడం కూడా పాపం అని నా అభిప్రాయం అండి. అటువంటి మరగుజ్జు మనుషులు కూడా ఎన్నో పాపాలు చేసుకుంటే పుడతారని నా అభిప్రాయం అండి. అలాగే ఇప్పుడు ఉన్న బ్రీడ్ని మంచి బ్రీడ్లు ప్రపంచంలోనే ఉత్తమమైన బ్రీడ్లు ఒంగోలు జాతి మన దగ్గర ఉండగా, పొంగనూరు జాతి మన దగ్గర ఉండగా, అట్లా నేను మినియేచర్కి పేరుతో బాగా 1 feet తీసుకొచ్చేసి అట్లా మరగుజ్జులు చేసి గోహత్య చేస్తే మరగుజ్జుగా పుడతారని శాస్త్రాల్లోనే ఉందండి, వేదాల్లో. అటువంటిది మన ఆవునే మరగుజ్జుని చేస్తే మరి వాళ్ళకి భగవంతుడు మరి ఏ జన్మ ఇస్తాడో. కానీ ఇది గవర్నమెంట్ స్పందించింది అనుకుంటే ఎప్పుడు స్పందించట్లేదండి. అవి ఏమో వెళ్ళిపోతున్నాయండి. అవి రేపు పొద్దున్న వేరే శమనట్లకి చేసిన అవి గర్భం ఏం లేక చచ్చిపోతాయండి. అవి పాలుగా కానీ ఒక పనిగా కానీ ఏ రకం యూజ్ ఉండదండి. అట్లనే ఆ బ్రీడ్ని ఏదన్నా 10 ఆవులు 5 ఆవులు పుడితే అక్కడతోటి అంతరింపజేయాలి తప్పండి, వృద్ధి చేస్తున్నారండి. చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. దీన్ని కనీసం రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ స్పందించింది అనుకుంటే స్పందించలేదండి. ఇప్పుడైనా ఇది ఆ రాష్ట్ర దాని మీద ఆ బ్రీడ్ మంచిది, మళ్ళీ అది మంచిది కాదు. ఇప్పుడు మాకు మేము టెక్నికల్గా రుజువులతో మాట్లాడట్లేదండి, మాకు ఉన్న పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాం. మీరు అది మంచిది కాదంటే ఆ బ్రీడర్స్ కానీ ఈ రోజు కానీ ఆపి అవి ఏదో గోవు మేపితే పుణ్యం, ఇదేదో తక్కువ ఇంట్లో మేపేయచ్చు అని చెప్పి ఈ ప్రజల వీక్నెస్ని ఈ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారండి. దయచేసి కొనేవాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళు ఆ గోవులు మేపే వాళ్ళకి మెసేజ్ ఎలా పెడుతున్నారంటే 1000కి 990 మంది నీ భగవంతుడు నీకు ఇచ్చిన అదృష్టం అని పెడుతున్నాను, నేను ఒకరినే ఆపేయండి, ఆ బ్రీడ్ ఆపండి అని పెడుతున్నానండి. అంటే అది నాకు తెలిసని అనట్లేదండి, కొద్దిగా ఆలోచించి చేయండి. కంగారు పడకండి ఆవును కొనేటప్పుడు అండి, పాపం పనులు చేయకండి. చెప్తే మంచి పని చేయండి, లేకపోతే ఖాళీగా ఇంటి దగ్గర ఉండండి. ఈ గవర్నమెంట్ స్పందించిందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సుబ్బరాజు నన్ను ఉంటాను.